రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్టపై 108 అడుగుల పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణం కోసం మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. దేవాలయ నిర్మాణానికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణలో 12 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్దే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరానికి కొంత దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం చెరువు సుందరీకరణకు 10 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని మంత్రి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దేవాలయ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలను అందజేశారు. పంచముఖ హనుమాన్ దేవాలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మల్రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికలు సంబంధించి కూడా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, 10 నుంచి 12 సీట్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయం. మేము ఆషామాషిగా చెప్పలేము. ఎందుకంటే ఈ 3 నెలల కాలంలో ఈరోజు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. అదేవిధంగా బస్సుల్లో మా మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరంగా 10 లక్షల రూపాయల వరకు ఈరోజు వారికి ఉచిత బీమా సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం. చెప్పినట్టు ఆర్థికపరమైన ఎన్ని ఇబ్బందులు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వచ్చినప్పటికీ బాధ్యతగా ఒక క్రమశిక్షణతో ఇవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఆ ఫలితాలు ప్రజలకు అంతా ఉన్నాయి. చంద్రు